టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మాస్ ఇమేజ్ ని పుష్కలంగా కలిగి ఉన్న హీరోలలో గోపీచంద్ ఒకరు. అయితే ఈ మధ్య కాలంలో గోపీచంద్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో క్లాస్ టచ్ ఎక్కువగా ఉండటంతో తన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఫలితాన్ని చూడడం లేదు. ఇక కథల విషయంలో గోపీచంద్ మంచిగా సెలెక్ట్ చేసుకోలేకపోవడంతో తను నటిస్తున్న మూవీలు ప్రేక్షకుల మెప్పును పొందలేకపోతున్నాయి. అయితే తాజాగా గోపీచంద్ తను సెలెక్ట్ చేసుకుంటున్న కథల విషయంలో సీనియర్ డైరెక్టర్ త్రివిక్రమ్ సలహాని తీసుకుంటున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. తాజాగా గోపీచంద్ చేస్తున్న చిత్రాలు సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్న చిత్రం ఎక్కువ శాతం షూటింగ్ ని పూర్తి చేసుకుంది. తాజాగా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. ఆ ఫస్ట్ లుక్ లో టైటిల్ తో పాటు గోపీచంద్ కూడా కొత్తగా కనిపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ చిత్రం అత్తారింటికి దారేదిలో పవన్ పాత్ర పేరైన గౌతమ్ నందను ఈ సినిమాకి టైటిల్ గా ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీకి సంబంధించిన టైటిల్ విషయంలో అయినా కథ విషయంలో అయినా గతంలో గోపీచంద్ త్రివిక్రమ్ సలహాని తీసుకుంటున్నాడని అనుకున్నారు. ఈ మధ్య కాలంలో గోపీచంద్ ఎక్కువగా త్రివిక్రమ్ తో చర్చలు జరుపుతున్నారని, అందుకే గోపీచంద్ తన మూవీకి గౌతమ్ నంద అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. అయితే గోపీచంద్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో 2019లో సినిమా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీనిపై ఫిల్మ్ ఇండస్ట్రీలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఇక బయటకు వచ్చిన గౌతమ్ నంద లుక్స్ లో గోపీచంద్ చాలా రిచ్ లుక్ లో ఉండి ఫ్యాన్స్ ని అలరించారు.